హల్లెలూయా. ఏదైతే సినిమాలు చూడకూడదు అనే వీడియో నేను చేశానో దాన్ని బట్టి చాలా మెసేజ్లు పెట్టారు. సో కొంతమంది పాజిటివ్గా, కొంతమంది నెగిటివ్గా, కొంతమంది ఏంటి అంటే నేను స్ట్రాంగ్గా ఉండొచ్చు, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఇట్, కానీ ఇది కూడా ఒక మంచి విషయానికి. అయితే స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు సినిమాలు చూడవచ్చు, దాన్ని బట్టి వాళ్ళు ఏం ప్రభావితం చెందరు. స్ట్రాంగ్, వాట్ యూ మీన్ బై స్ట్రాంగ్? దేవునిలో స్ట్రాంగ్ ఉన్నాడు ఎవడో చూడు. ఫస్ట్ అది పక్కన పెట్టేసుకుంటే స్ట్రాంగ్ అని అనుకున్నాడు సంసోను, బలాన్ని బట్టి కుప్పకూలిపోయాడు. సొలొమోన్ కూడా స్ట్రాంగ్, జ్ఞానాన్ని బట్టి కుప్పకూలిపోయాడు. దావీదు ఎవరైతే దేవుని యొక్క బలము చేత గొలియాతు మీద యుద్ధములో గెలిచి అధికారాన్ని పొందుకున్న దావీదు అక్కడ దేవుని అధికారం వాడాడు, గెలిచాడు, పొందుకున్నాడు. తర్వాత ఎప్పుడైతే అధికార స్థితిలోకి రాజుగా అయినప్పుడు ఆ అధికార దృష్టితో చూశాడు, పాపంలో పడిపోయాడు. స్ట్రాంగ్ పర్సన్స్ డమాలను పడిపోయారు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, మానవుడి యొక్క జీవితం, మానవుడి యొక్క ఆలోచనలు, అన్స్టెబిలిటీ, ఏ క్షణం ఎలా ఉంటాడో తెలియని పరిస్థితి మానవుడి యొక్క స్వభావం. కాబట్టి మనం స్ట్రాంగ్ అని అనుకుంటే చాలా తప్పు. స్ట్రాంగ్గా ఎవరైతే పిలువబడ్డారో బైబిల్లో వాళ్ళే పడిపోయారు. అపవాది ఎంతో 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 జాగ్రత్తగా మన జీవితాన్ని చూస్తాడండి ఎలా పడేయాలని. అందుకని దేవుడు బైబిల్లో అంటాడు, మెలకువ కలిగిన జీవితాలు జీవించమని. ఎవరైతే దేవుని విశ్వసిస్తారో అందరికీ చెప్పాడు, కానీ కొంతమంది ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళే మెలకువ కలిగి ఉండమని చెప్పలేదు. అందరూ మెలకువ కలిగిన జీవితం అంటే అర్థం ఏంటంటే పొద్దున పూట పడుకోకుండా, లేదంటే రాత్రి పూట పడుకోకుండా లేచి ఉండడం కాదు, కానీ ఆత్మలో మెలకువ. ఎప్పుడైతే ఆత్మలో మెలకువ ఉంటావో అప్పుడు ఏదైతే దావీదు గొలియాతు మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఏదైతే శక్తిని, ఆత్మను పొందుకున్నాడు చూసారా, ఏదైతే ఆ యొక్క అధికారాన్ని పొందుకున్నాడు చూసారా, తన జీవిత కాలం మొత్తం అదే అధికారాన్ని పొందుకుంటాడు. ఎప్పుడైతే తన సొంత అధికారం, ఆ యొక్క అన్స్టెబిలిటీ, అన్సర్టైనిటీలోకి అడుగుపెట్టాడు, పాపంలో పడిపోయాడు. ఆ స్ట్రాంగ్ కోల్పోయాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఏ మనుషుడు స్ట్రాంగ్ కాదు. నీ జీవితంలో దేవుని యొక్క శక్తి ఉన్నంత వరకే నువ్వు బలవంతుడిగా కనిపిస్తావు. నీ సొంత శక్తిని కానీ, నీ సొంత జ్ఞానాన్ని కానీ, నీ సొంత ప్రయాసాన్ని కానీ ఉపయోగించుకుంటే మనం అంత స్ట్రాంగ్గా ఉండలేం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అపవాది రెడీగా ఉంటాడు. మనం స్ట్రాంగ్ అని నువ్వు అనుకుంటే కాదు, దేవుడు అనుకోవాలి. అండ్ స్ట్రాంగ్ నీకు నువ్వుగా కాదు, దేవుని యొక్క శక్తి మీద అది నీకు వస్తుంది. కాబట్టి మనం ఎవరం స్ట్రాంగ్ కాదు, వీఆర్ వీక్. అందుకని మనం స్ట్రాంగ్ అయిన దేవుడు కావాలి. కనుక జాగ్రత్తగా ఉండండి. అది ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన మార్గం నుంచి తప్పేస్తుంది, ఇలానే భ్రమపరిచేస్తుంది అపవాది కూడా. ఏం తప్పు కాదులే నువ్వు స్ట్రాంగ్ అని. కాబట్టి మెలకువ కలిగిన జీవితాన్ని జీవించండి, పాపానికి దూరంగా ఉండండి, దేవునిలో బలపరచబడండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.